రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకత, అణిచివేత ధోరణుల వల్ల 2025 సంవత్సరం అనేది తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించింది. దేశవ్యాప్తంగా 65,000 మంది మహిళలు అత్యాచారాలకు గురైనటువంటి ఘటనలు జరిగాయి. అట్లాగే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలు, సాంఘిక బహిష్కరణలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉండేటటువంటి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ లేబర్ కోడ్లు తీసుకొచ్చి వాళ్ళకి సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేస్తున్నారు. కోట్లాది మంది ఉండేటటువంటి ఉపాధి కూలీలకు పని కల్పించేటటువంటి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి నిధుల కోత పెట్టి వాళ్ళందరికీ కూడా పని హక్కును దూరం చేసేటటువంటి వైఖరి తీసుకున్నారు. రైతులు అప్పుల పాలై ఎరువుల సబ్సిడీ లేక, విత్తనాల సబ్సిడీ లేక, గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతుంది, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. 2025 సంవత్సరంలో కూడా శతకోటీశ్వర్ల సంఖ్య పెరిగింది. పేదవాళ్ళ చేతుల ఆర్థిక భారం వాళ్ళపై మోపుతున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అట్లాగే దేశవ్యాప్తంగా SIR పేరుతో ప్రజల యొక్క అంటే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, RSS విధానాలకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళ ఓటు హక్కును తగ్గించేసి తనకు అనుకూలమైనటువంటి ఓట్లను చేర్పించేటటువంటి విధానాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ద్వారా అమలు చేస్తుంది. అట్లాగే ఖనిజ సంపదలంతా కూడా దోపిడీ చేసుకోవడానికి ఆపరేషన్ కగార పేరుతో అడవులనంతా కూడా అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి అప్పగించే కార్యక్రమం, అరవల్లి పర్వతాలనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటటువంటి పద్ధతిని అనుసరిస్తుంది. దానికి వ్యతిరేకించేటటువంటి మావోయిస్టులు చర్చలు జరుపుతామన్నా సరే దారుణంగా హత్యలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామిక హక్కులు లేకుండా పోతున్నాయి. లౌకికత్వానికి ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడి మనువాదాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి ధోరణులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటికి వ్యతిరేకంగా 2026 సంవత్సరం అనేది ప్రజా ఉద్యమాలకు, లౌకిక భావాలకు, అట్లాగే సామాజిక న్యాయానికి అనుకూలంగా దోపిడి వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పోరాటాలు ముందుకు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద శ్రామిక వర్గాలంతా సంఘటితమై, సామాజిక తరగతులంతా సంఘటితమై పోరాటాలు చేసేటటువంటి సంవత్సరంగా అది ముందుకు రావాలని, అట్లా ప్రజల యొక్క ప్రయోజనాలు నెరవేరాలని ఆశిస్తున్నాను. నూతన సంవత్సరం శుభాకాంక్షల్ని తెలియజేస్తూ భవిష్యత్ అంతా కూడా సోషలిస్టు సమాజందే. అందరికీ విద్య, వైద్యం ఉచితంగా ఉండేటట్టుగా, ఉపాధి అవకాశాలు కలిగేటట్టుగా, సమానత్వం సాధించేటట్టుగా, కుల అసమానతలు లేని, స్త్రీ పురుష అసమానతలు లేనటువంటి సోషలిస్టు వ్యవస్థే భవిష్యత్తు. ఆ ఉద్యమాలకు మరింత ముందుకు సాగాలని చెప్పి 2026 సంవత్సరానికి శుభాకాంక్షలు ప్రజానీకానికి తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను.